హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఫార్ములా ఈ రేస్ నిర్వహించామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేటీఆర్ పై కేసు కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామన్నారు హరీష్ రావు. అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. ఇంకా మాలాంటి చాలా మంది నాయకుల మీద కూడా ఇలాంటి అక్రమ కేసులు ఆయన పెడతాడని, వీటన్నిటిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు. ఇది అక్రమ కేసు, దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టు ఏమి కేసును నిర్ధారించలేదు, ఇది తప్పు జరిగిందని చెప్పింది కానీ శిక్ష వేసింది కాదు. కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈరోజు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణకు సహకరిస్తాం. అసలు అవినీతే జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా గ్రీన్కో కంపెనీకి చెల్లించలేదు. ₹1 ఇవ్వనేప్పుడు అక్కడ అవినీతికి ఆస్కారం ఎక్కడిది? అయినా ఇది ఎప్పుడు జరిగింది? రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే ఆ కంపెనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఏడాది పాటు నువ్వు ఎందుకు కేసు పెట్టలే? ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు? కేవలం ఒక కుట్రతోని ప్రజల దృష్టి మరల్చడానికి ప్రభుత్వం చేస్తూ ఉంది. సుప్రీంకోర్టుకి అప్పీల్ పోవాలా, ఏం చేయాలా అనే దాని మీద మా న్యాయవాదులు ఇచ్చేటువంటి సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం. బట్ మొన్న కూడా మీరు చూశారు, కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్కి వెళ్ళారు. ఎక్కడ కూడా ఎక్స్టెన్షన్ అడగలే, మేము టైం కూడా అడగలేదు. వాళ్ళు నోటీస్ ఇస్తే మేము వెళ్ళాం. ఎందుకంటే తప్పు చేయలేదు కనుకనే ధైర్యంగా విచారణకు కేటీఆర్ గారు వెళ్ళారు. రేపు 9వ తారీఖు పిలిచారు, తప్పకుండా వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో విచారణకు మేము వెనుక వెళ్ళట్లేదు. కాకపోతే ఈ ప్రభుత్వం తీరు బాగలేదు కనుక న్యాయవాదులతో నేను వెళ్తాననే కేటీఆర్ గారు అన్నారు తప్ప దాదాపు 45 నిమిషాలు విచారణకు వెళ్ళడానికి రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిక్గా కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ ముందు నిలబడ్డారు. దట్ మీన్స్ మేమే తప్పించుకోవాలని కాదు, ఎందుకంటే మాకు తప్పు చేయలేదు అనేటువంటి పూర్తి నమ్మకం మాకుంది. ఈ రాష్ట్రం ఇమేజ్ పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈరోజు ఈ కార్ రేసింగ్ను కేటీఆర్ గారు హైదరాబాద్ తెచ్చారు. బాగా పనిచేశారు. వాస్తవానికి ప్రపంచం మెచ్చుకున్నది, దేశం మెచ్చుకున్నది. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇది మా రాష్ట్రానికి వస్తే బాగుండని చెప్పి ఇతర రాష్ట్రాలు మనతో పోటీ పడ్డాయి. కానీ కేటీఆర్ గారు ఒప్పించి మెప్పించి మన రాష్ట్రానికి తెచ్చి మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశారు. అంతే తప్ప ఇక్కడ అవినీతి జరగలేదు. ఈరోజు కేవలం ఇది ఒక కక్ష సాధింపు తప్ప ఇంకోటి లేనే లేదు.